ఎంతో బాధలో, ఎంతో దుఃఖములో ఒక గొప్ప దైవ సేవకుడు తాను నమ్మినటువంటి సత్యము కొరకు నిలబడి ధైర్యముగా పోరాడినటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. మరి ఇట్టి సమయంలో వారు హల్లెలూయా. ఒకే మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నానండి. ప్రవీణ్ గారి నష్టము మనందరికి ఎంతో బాధ, వేదన, దుఃఖం, ఏడుపు. వారిని ఒక 2 సార్లు కలిసి ఉంటానేమో, కానీ వారిలో నేను చూసిన సింప్లిసిటీ, హ్యూమిలిటీ, హంబుల్నెస్. వారు ఈరోజు లేరు అన్న మాట వినినప్పుడు గత 2 రోజులుగా మా కుటుంబము, నాన్నగారు, మేమందరం ఎంతో కలవరపడ్డాము. ఈరోజు జైపాల్ ఫౌండేషన్ నుండి, కల్వరి చర్చ్ చెన్నై, లార్డ్ చర్చ్ హైదరాబాద్ నుండి వి షేర్ అవర్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. అండ్ ఒక్క మాట చెప్తున్నాను, వారియర్ ఇస్ ఫాలెన్ డౌన్, బట్ దట్ డస్ నాట్ మీన్ డిఫీట్ ఇస్ హియర్. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ స్టిల్ స్టాండ్ స్ట్రాంగ్. క్రీస్తు దేహం ఇంకా బలంగా నిలబడి ఉంది. ఇంకా బలమైన కార్యాలు ఎక్కడైతే మాటేష్ అయ్యారో అక్కడ అధికమైన సువార్త రక్షణ కార్యము విఫలమవుతామో మనం చూసాము చరిత్రలో. ద సేమ్ షల్ రిపీట్ ఇన్ జీసస్ నేమ్. ఇంతటితో నేను ముగిస్తున్నానండి, దయచేసి. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ ప్రవీణ్ పగడగాల్ గారు మరణ వార్త విన్న వెంటనే జీర్ణించుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. మేము వారితో పాటు, వారి కుటుంబంతో పాటు ఎంతో బాధపడ్డాము. అదే రీతిగా సిస్టర్ చెప్పిన, సిస్టర్ వాళ్ళ వైఫ్ సిస్టర్ జెసికా గారు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తున్నాయండి. షీ సెడ్ వేర్ ఎవర్ హీ స్టాప్డ్ షీ విల్ ఫినిష్. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి కోసము, వారి పిల్లల కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రేమ, కనికరము, క్షమాపణ, ఇదే మనం అందరం కూడా ఎల్లకాలము పాటించాలని ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను.